హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి టౌన్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. ఈ టౌన్ స్టేషన్ వెళ్ళే దారి మన పెద్దపల్లి నుంచి ఇలా వచ్చి మన కొత్త టౌన్ స్టేషన్ బిల్డింగ్కు ఇలా వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దపల్లి రైల్వే జంక్షన్లో లోకో రివర్సల్ అనేది అవసరం లేకుండా ఈ బైపాస్ రైల్వే నిర్మాణం జరుగుతున్నది. మొత్తం పొడవు వచ్చేసి 2 కిలోమీటర్లు. 14 కోట్ల రూపాయలతో ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ నిర్మాణంలో భాగంగా ఇక్కడ కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ స్టేషన్ నిర్మిస్తున్నారు. ఆ బిల్డింగ్ వద్ద మిమ్మల్ని తీసుకెళ్తాను. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ఈ పెద్దపల్లి కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ స్టేషన్ చేరుకోవాలంటే 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి వచ్చే వాళ్ళు ఇటు నుంచి రావాల్సి ఉంటుంది. ఇందాక మీరు చూపించాను ఫ్రెండ్స్. ఇటు నుంచి వచ్చి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. మన పెద్దపల్లి కమ్యూనికేషన్ బిల్డింగ్ అండ్ టౌన్ స్టేషన్ బిల్డింగ్ చేరుకోవాలంటే ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కాజిపేట్ టు బల్లార్ష మెయిన్ రైల్వే లైన్ మార్గము. ఇప్పుడు మీకు స్టేషన్ చూపిస్తాను మీకు నేను. ఈ బైపాస్ రైల్వే నిర్మాణం వలన ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులకి ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ అనేది. ఇప్పుడు దాని నిర్మాణంలో భాగంగా ఇక్కడ మనకి పెద్దపల్లి కమ్యూనికేషన్ బిల్డింగ్ మరియు పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ నిర్మాణం అనేది ఆల్మోస్ట్ పూర్తి కావాల్సి వచ్చింది. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు మనం అక్కడ వరకే వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఇది వచ్చేసి పెద్దపల్లి కమ్యూనికేషన్ బిల్డింగ్, ఏదైతే బైపాస్ రోడ్ల నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి పెద్దపల్లి కమ్యూనికేషన్ బిల్డింగ్ మరియు పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్గా ఇది ఉండబోతుంది. ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణంలో భాగంగా ఇక్కడ ట్రాక్ నిర్మాణం అనేది జరుగుతుంది. 2 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణంలో భాగంగా ఇక్కడ 1.5 కిలోమీటర్ ట్రాక్ నిర్మాణం అనేది పూర్తి అయిపోయింది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే, 0.5 కిలోమీటర్ ట్రాక్ నిర్మాణం మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. ఇక్కడ మనకి 5 వంతెనలు కూడా వస్తున్నాయి. ఒక 4 చిన్న వంతెనలు, ఒకటేమో అతిపెద్ద వంతెన. మీరు ఇప్పటివరకు నా వీడియో చూడకపోతే ఒకసారి నా వీడియో చూడండి ఫ్రెండ్స్. అందులో 3 అప్డేట్స్ ఉన్నాయి ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వేకి సంబంధించినటువంటి. అవి చూసి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ సబ్స్క్రైబ్ చేసుకుందో కోరుచున్నాను. ఇదే ఫ్రెండ్స్ కొత్తగా నిర్మిస్తున్నటువంటి కమ్యూనికేషన్ బిల్డింగ్ మరియు పెద్దపల్లి టౌన్ స్టేషన్ అనేది ఇదే. ఇక్కడ మనకి సింగిల్ ట్రాక్, సింగిల్ ప్లాట్ఫామ్గా ఉండబోతుంది మనకి ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్ అనేది. ఈ లైన్ కూడా మొత్తం వచ్చేసి మనకి యూ షేప్లో వస్తుంది, మొత్తం కర్వ్ అనేది. అక్కడ హుసేమియా వద్ద ప్రారంభమైనటువంటి ఈ రైల్వే ట్రాక్ 2 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఇది మనకి రంగంపల్లి వద్ద కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్తో కలుస్తుంది. ఈ 2 కిలోమీటర్ నిర్మాణం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇదే కమ్యూనికేషన్ బిల్డింగ్ మరియు పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్. ఇక్కడే మనకి సిగ్నలింగ్ రూమ్స్ అనివ్వండి, ఇటు కమ్యూనికేషన్ బిల్డింగ్ రూమ్, అలాగే పెద్దపల్లి టౌన్ స్టేషన్గా ఉండబోతుంది. మొత్తం ఈ బిల్డింగ్ నిర్మాణం అనేది మొత్తం పూర్తయిపోయింది. ఇది స్టేషన్ బిల్డింగ్లో ఉన్నటువంటి మొదటి రూమ్. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఆల్రెడీ ఫ్లోరింగ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మొత్తం ఈ బిల్డింగ్లో 5 రూమ్ల నిర్మాణం అనేది మొత్తం పూర్తయిపోయింది. ఆల్రెడీ కలరింగ్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి, ఎలక్ట్రిఫికేషన్ వర్క్ పూర్తి అయిపోయి త్వరలోనే మనకి అందుబాటులోకి రానుంది. ఏదైతే ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఈ కమ్యూనికేషన్ బిల్డింగ్ మరియు పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్ పనులు ఆల్మోస్ట్ పూర్తి రావడానికి వచ్చాయి. జస్ట్ ఒక 10% వర్క్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనకి పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణంతో మనకి పెద్దపల్లి జిల్లాలో 2 రైల్వే స్టేషన్ రాబోతున్నాయి. ఒకటి పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్, మరొకటి కమ్యూనికేషన్ బిల్డింగ్ అండ్ పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం అనేది ఉండబోతుంది. ఇలా మనకి పెద్దపల్లి జిల్లాలో 2 రైల్వే స్టేషన్లు ఇక ముందు ఉండబోతున్నాయి. ఒక్కసారి ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కాజిపేట్ నుంచి కరీంనగర్ వైపు ఏ ట్రైన్ బయలుదేరినా కూడా పెద్దపల్లి జంక్షన్ వైపు వెళ్లకుండా ఈ బైపాస్ రైల్వే లైన్ మార్గంలో ప్రయాణించి ఎలాంటి లోకో రివర్సల్ అనేది అవసరం లేకుండా కరీంనగర్ మీదుగా మహారాష్ట్ర వైపు పరుగులు పెడతాయి. కొత్త కొత్త ట్రైన్లు కూడా ఈ మార్గంలో ప్రయాణించబోతున్నాయి. ఇకపై మనకి లోకో రివర్సల్ అనేది అవసరం ఉండదు కాబట్టి చాలా వరకు సమయం అనేది ఆదా కాబోతుంది. ఈ ప్రయాణికులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడబోతుంది ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణం అనేది. త్వరలోనే మనకి అందుబాటులోకి రాబోతున్న కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్
హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.